థ్యాంక్ యూ పేడ్ అనే ఒక సిద్ధాంతాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇది మనీని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనీని మీ దగ్గర ఎప్పుడు కొదువ లేకుండా చేస్తుంది. నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ మీరు చేస్తే మనీ యొక్క భయాలు పోతాయి. మనీకి సంబంధించినటువంటి కృతజ్ఞత భావం పెరుగుతుంది. మనీ కొరత లేకుండా ఉంటుంది. మనీ కొరత ఉండదు ఎప్పుడు కూడా. సో అలా మనీ కొరత లేకుండా ఉండాలంటే థ్యాంక్ యూ పేడ్ అనే సిద్ధాంతాన్ని మీరు ఫాలో చేయాలి. రాసుకోండి. ఈరోజు లెసన్ పేరు థ్యాంక్ యూ పేడ్. టుడే లెసన్ నేమ్ ఇస్ థ్యాంక్ యూ పేడ్. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు అవగాహన శక్తి, అబ్జర్వేషన్. మీరేం ఆలోచిస్తున్నారో మీరు గమనించండి. మీరేం ఆలోచిస్తున్నారు? సంపద గురించి, మీరు డబ్బు గురించి అనుకున్నప్పుడు మీ మైండ్లో, మీ మనసులో ఎలాంటి ఆలోచన పుడుతుంది? భయమా? సంతోషమా? టెన్షనా? ఒక రకమైనటువంటి భావం ఏర్పడుతుందా? ఫీలింగ్ ఎక్కడ వస్తుంది? ఆలోచించండి. సంపద ముందు మనసులో మీకు ఏమొస్తుంది? రోజంతా మీ లోపల ఏం మాట్లాడుకుంటున్నారు మీకు మీరు? మనీకి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు? ఇవన్నీ కూడా ఫాలో చేస్తుంది మనీ. డబ్బు కష్టమని అనుకుంటున్నారా? లేదా సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుందని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? డబ్బు చాలా కష్టం సంపాదించడం, పొందుకోవడం అనుకుంటున్నారా? లేదు సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుందని అనుకుంటున్నారా? సో ఈ భావన అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి అవగాహన లేకపోతే మీరు మీ ఓల్డ్ ప్రోగ్రాంలోనే జీవిస్తారు. ఇక్కడ మారాలి. మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు 21 days వెల్త్ అట్రాక్షన్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ ఆలోచనలని మీరు కంట్రోల్ చేయాలి, పట్టుకోవాలి. సార్ ఎలా సార్ మేము ఆలోచనలు ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా పట్టుకోవాలి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే సింపుల్. అవగాహన మార్చాలి. ఎలా మార్చాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోపం వచ్చింది. కోపం రాగానే ఒక విషయం మీద కోపం వచ్చింది, వెంటనే ఏమంటారు? కోపం వచ్చింది కాదు, ఇక్కడ కోపం ఉంది అనుకోండి. అంటే ఏ విషయంలో కోపం వస్తుంది? ఎందుకు కోపం వచ్చింది? అక్కడ కోపం ఉంది, మీలో కోపం లేదు. కోపం అక్కడ ఉంది. షిఫ్ట్ చేయండి. కొంచెం అవగాహన మారిస్తే మారుతుంది. మీరు ఎవరైనా ఒక వ్యక్తిని తదేకంగా చూస్తూ ఉండండి. ఆ వ్యక్తి తన స్థితిని మార్చుకుంటాడా లేదా? మీరు తరోలుగా అతన్నే చూస్తున్నారు అనుకోండి, మార్చుకుంటాడా లేదా? ఇంట్లో యాజ్ అన్ ఒక ఫాదర్గా లేదా మదర్గా ఇంట్లో ఒక చిన్న గందరగోళం ఉంది. మీరు ఇంట్లోకి వెళ్ళి అలా కూర్చోండి. మీరు కూర్చున్న తర్వాత ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయా లేదా? మీరేం మాట్లాడకపోయినా కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. అలానే అవగాహన అనేది పెంచుకుంటే ఆలోచనలు మారుతాయి. మీ ఆలోచనలు వస్తుంటే ఇది నా ఆలోచన అనుకోకండి. అవును, ఈ ఆలోచన ఇక్కడ ఉంది. నేను బయటి వ్యక్తిని, ఈ ఆలోచనకు సంబంధం లేని వ్యక్తిని. మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా వస్తాయి ఆలోచనలు, చాలా ఆలోచనలు వస్తాయి. ఆలోచనల వెంట పడద్దు. ఆలోచనని మీరు గమనించాలి. జస్ట్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయాలంటే ఎస్, ఆ ఆలోచన అక్కడ ఉంది అని చెప్పండి. ఓకేనా? ధైర్యంగా షిఫ్ట్ చేయండి. ఈరోజు మీరు ఏది చేస్తే అది జరుగుతుంది. ఈరోజు చాలా ఎనర్జెటిక్ డే కాబట్టి నెగిటివ్ ఆలోచన వస్తే వెంటనే దాన్ని షిఫ్ట్ చేయండి. ఉదాహరణకి నా దగ్గర డబ్బు లేదు అని అన్నప్పుడు మీరేం చేయాలి? అక్కడ వర్డ్ని ఎలా మార్చాలి? ఆలోచనని నేను సంపదను ఆకర్షించే ప్రక్రియలో ఉన్నాను. మీ వ్యాలెట్ చూస్తే మనీ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమీ లేదు, ఇంట్లో డబ్బు లేదు. అప్పుడు మీ మైండ్ ఏం చెప్తుంది? నిజమే కదా, నీకు డబ్బు లేదు కదా, మనీ లేదు కదా, ఇది సత్యమే కదా, ఇది నిజమే కదా అని చెప్తుంది. అప్పుడు మీ ఆలోచనకు మీరేం నేర్పించాలి? లేదు, నేను డబ్బును సంపాదించే, సంపదను క్రియేట్ చేసే మార్గంలో ఉన్నాను, ఆ వేలో ఉన్నానని చెప్పాలి. అటువైపుగా షిఫ్ట్ చేయాలి. ఇదేమి మీరు అబద్ధం చెప్పడం కాదండి. మీ మైండ్కి ఒక న్యూ వే చూపిస్తున్నారు అంతే. అబద్ధం చెప్పడమేం కాదు మీరు అలా చెప్పడం. ఓకేనా? ధైర్యం అంటే బయట పరిస్థితులను చూసి భయపడకపోవడమే ధైర్యం. అలాంటి వాళ్ళనే లక్ష్మి వరిస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి. కాబట్టి బయట సిచ్యువేషన్స్ చూసి ఎప్పుడు భయపడకండి. ధైర్యంగా ఉండండి. వాళ్ళు ఏం చేయలేరు. డబ్బును సృష్టించే ప్రక్రియలో మీరున్నారు. ఆ గమనంలో, ఆ కాలంలో, ఆ టైంలో మీరున్నారు. ఆ దారిలో మీరున్నారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి? మీ ఫీలింగ్సే
అసలైన మనీ మ్యాగ్నెట్. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి ఫీలింగ్స్ కలిగి ఉన్నారో ఆ ఫీలింగే అసలైన మ్యాగ్నెట్, మనీ మ్యాగ్నెట్. లా ఆఫ్ అట్రాక్షన్లో ఆలోచనల కంటే భావం చాలా శక్తివంతమైంది. భావానికి చాలా శక్తి ఉంటుంది. అంటే మీకు ఎలాంటి ఆలోచన వస్తుంది అనేది సెకండరీ థింగ్. అసలు ఫస్ట్ మీ భావం ఎలా ఉంది? మీరు ఎలాంటి భావంతో ఉన్నారు? నమ్మకమా? అపనమ్మకమా? ఏ భావంతో ఉన్నారనే దాన్ని మనీ చూస్తుంది. మనీ ఒక ఫ్రీక్వెన్సీని ఫాలో అవుతుంది. సో కాబట్టి ఈరోజు మీ భావాన్ని షిఫ్ట్ చేయండి. అందుకే ఈరోజు మీరు ఎలాంటి భావంతో కలిగి ఉంటే అలాంటి జీవితాన్ని క్రియేట్ చేస్తారు. అందుకే ఈ డే అంతా ఫోకస్డ్గా ఉండండి. నిశిత్ కాల్ టైంలో ఒక పవిత్రమైన భావనతో మనం మెడిటేషన్ చేస్తాం. ఓకేనా? సో అలా. కాబట్టి మీరు సంపన్నుడిలాగా ఫీల్ అవుతున్నారా? మీ భావం ఎలా ఉంది? లేదా నా దగ్గర ఏమీ లేదు, ఎవరు ఫోన్ చేసినా ఏమీ లేదు సార్, డబ్బు లేదు సార్, ఇలా ఫీల్ అవుతున్నారా? మీరు సంపన్నుడిలాగా ఫీల్ అవ్వాలి ఎప్పుడు కూడా. అంటే యూనివర్స్కి మీ మాటలు కాదు, మీ వైబ్రేషన్స్ ఇంపార్టెంట్. మీ వైబ్రేషన్ ఎక్కడ వస్తుంది? గ్రాటిట్యూడ్. సంపద ఫ్రీక్వెన్సీ ఏంటి తెలుసా? మనీ ఫ్రీక్వెన్సీ ఏంటో తెలుసా? డబ్బు మీకు కావాలి అంటే మీకు ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ ఒకటే ఒకటి, అదే గ్రాటిట్యూడ్. ఒకే ఒక్క ఫ్రీక్వెన్సీ. సింపుల్. మిమ్మల్ని ఎవరు అడిగినా కూడా మనీ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేది మనీ ఫ్రీక్వెన్సీ. గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. యూనివర్స్ మీ మాటలకు స్పందించేది, గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రీక్వెన్సీకి, మీ వైబ్రేషన్కి స్పందిస్తుంది. మీ లోపల ఎలాంటి భావం ఉంది ఆ భావానికి స్పందిస్తుంది. ఓకేనా? కాబట్టి కృతజ్ఞత అనేది మనీ యొక్క ఫ్రీక్వెన్సీ. సంపద ఐడెంటిటీని మీరే సృష్టించుకోవాలి. మీరు ఇలా అడగాలి. మీ లోపలి వైబ్రేషన్ మారడానికి మీరు ఇలా అడగాలి. ఎలా? సంపన్నుడిగా నేను ఎలా ఆలోచిస్తాను? రాసుకోండి. మీరు సంపన్నుడిగా ఉంటే ఎలా ఆలోచిస్తారు? ఫస్ట్ రాసుకోండి. సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉంటే మీరు ఎలా సంపాదిస్తారు? మీ ఐడెంటిటీ మారితే మీ నిర్ణయాలు మారుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఒకేలాగా చూసుకోకండి. మీ ఐడెంటిటీ మారితే నిర్ణయాలు మారుతాయి. మీ నిర్ణయాలు మారితే ఫలితాలు మారుతాయి. సో అందుకనే సంపద నిజంగా కావాలి, సీరియస్గా నాకు మనీ కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఓ పాత టీషర్ట్ వేసుకొని, జుట్టంతా చెరిగిపోయి, ఉమ్, చినిగిపోయిన బనీను వేసుకొని, ఓ లుంగీ కట్టుకొని, ఈ భావనతో మీరుంటే మీ లోపలి భావన, రిచ్ భావన నడుస్తుందా? నడవదు. వేసుకున్న టీషర్ట్ అయినా కొంచెం మంచిది వేసుకోండి. కట్టుకున్న లుంగీ అయినా కొంచెం మంచిది కట్టుకోండి. ఓకేనా? చినిగిపోయినాయి, జుట్టంతా చెరిగిపోయి ఇలా ఉండకండి ఇంట్లో. ఇంట్లో ఒక రియల్ సంపన్నుడు ఎలా ఉంటాడు అబ్జర్వ్ చేయండి. కావాలంటే మూవీస్ చూడండి. బయట ముఖేష్ అంబానీ తన ఇంట్లోకి వచ్చాక ఎలా ఉంటాడు? సూటు బూటు లేకపోయినా నీట్గానే అయితే ఉంటాడు కదా. ఎస్ సార్. మూవీస్లో మనం చూస్తాం, రాత్రి పడుకునే టైంలో కూడా నైట్ సూట్ ఉంటుంది వాళ్ళకి, రిచ్ పర్సన్స్కి. అవునా కదా? సో మీకు నైట్ సూట్ ధరించకపోయినా కనీసం ఒక లేమి భావనను క్రియేట్ చేసేటువంటి దుస్తులని వదిలేయండి. ఇంట్లో ఉన్న వస్తువులని వదిలేయండి. ఉన్న కొద్దిలో అయినా ఇంటిని కొంచెం అందంగా అలంకరించండి. చిందర వందరగా ఉంటుంది కొంతమంది ఇళ్లలో చూస్తే. కానీ డబ్బు కావాలి, కానీ మనీ కావాలి. నీ లోపల భావం ఎన్నడూ చేంజ్ అవుతుంది. అది చూసిన ప్రతిసారి డబ్బు లేదని అనిపిస్తుంది కదా. ఇల్లు నీట్గా లేదు అంటే, ఇల్లు నీట్గా లేదు అని చూసిన ప్రతిసారి ఇక్కడ ఏదో జరిగింది. మనీ లేదు, ఎనర్జీ లాస్ అవుతుంది, ఎనర్జీ లీక్ అవుతుంది. లాస్ అవ్వడం కంటే లీక్ అవుతుంది. కాబట్టి ఆ భావాన్ని మీరు పెంచాలి. ఆ భావాన్ని మీరు పెంచితే మీ నిర్ణయాలు మారుతాయి. నిర్ణయాలు మారితే ఫలితాలు మారుతాయి. ఓకే? సో నేను ఒక పవర్ఫుల్ మెథడ్ చెప్తాను. ఈ మెథడ్ మీరు ఏదైతే బిల్స్ పే చేయడానికి భయపడుతున్నారో అలాంటి ఒక భయాన్ని తొలగించి మిమ్మల్ని బిల్స్ పే చేసేలాగా తయారు చేస్తుందండి. సో కాబట్టి మీలో ఉన్న ఓల్డ్ ప్యాటర్న్స్ని గుర్తించండి. వాటిని అఫర్మేషన్స్తో మార్చండి. చాలా మందికి అసలు అఫర్మేషన్స్ ఎందుకు చేయాలో తెలియదు. అఫర్మేషన్స్ చేస్తే ఏదో జరుగుతుంది అనుకుంటారు. బట్ వాస్తవం ఏంటంటే అఫర్మేషన్స్ ఎందుకు చేయాలంటే మీ మైండ్లో, మీ ఆలోచనల్లో, మీ యొక్క జీవితంలో చిన్ననాటి నుండి ఉన్న నమ్మకాలని
అపనమ్మకాలని, ఓల్డ్ ప్యాటర్న్స్ని మార్చాలి అంటే అఫర్మేషన్స్ యూజ్ అవుతాయి. రిపీటెడ్గా చెప్పడం వల్ల అవి వెళ్ళిపోతాయి. ఒక గ్లాసులో, ఒక బురద నీటి గ్లాసులో ఒక ట్యాప్ తిప్పి ఆ బురద నీటిని మీరు ఆ ట్యాప్ కింద కనుక పెడితే ఆ వాటర్ వస్తూ వస్తూ ఉండగా బురద నీరు అంతా వెళ్ళిపోయి మంచి నీరు ఆ గ్లాసులోకి వస్తుంది. అవునా కాదా? చాలా వీడియోస్ చూస్తాం మనం. అలాగే అఫర్మేషన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఓల్డ్ ప్యాటర్న్స్ పోవడానికి. అందుకే అఫర్మేషన్ రిపీటెడ్గా చెప్తూ ఉండాలి. ఏ అఫర్మేషన్స్ చెప్పాలి సార్? మళ్ళీ అఫర్మేషన్స్ మీరు చెప్పండి. చెప్పండి. అఫర్మేషన్స్ మీరు చెప్తే మేము రాసుకొని మాట్లాడతాం. నీ జీవితానికి ఏం కావాలో నీకే తెలుసు. నీకే తెలుసు. రాయండి. ఏమీ అర్థం అవ్వట్లేదా? నేను చెప్పినట్టుకు ఓం నమ శివాయ అని చెప్పండి 108 టైమ్స్. మనసు అంతా కామ్ అయిపోతుంది. అసలు అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ అనేది ఎవరో చెప్పింది మీరు ఫాలో అవ్వడం కాదండి. మీ జీవితానికి ఏం కావాలో మీరే రాయండి. అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్ పదాలు మీరు రాయండి. అప్పుడు అవి చాలా శక్తివంతంగా తయారవుతాయి. చాలా శక్తివంతంగా ఆ ఎనర్జీని మీరు పొందుకోవాలి. ఓకేనా? ఎస్. సో కాబట్టి డైలీ అఫర్మేషన్స్, డైలీ విజువలైజేషన్. సో ఎగ్జాంపుల్ ఏంటి? నేను ధైర్యంగా సంపదను ఆహ్వానిస్తున్నాను. సక్సెస్ నా న్యాచురల్ స్టేటస్. సక్సెస్ అనేది నేను తీసుకోగలుగుతున్నానని చెప్పాలి. మీ పాత నమ్మకాలన్నింటినీ తొలగించి వాటిని అఫర్మేషన్స్తో మీరు మార్చండి. ఓకేనా? సో అప్పుడు ద ఫ్యూచర్ ఆఫ్ మనీ స్టార్ట్ అవుతుంది. మీ యొక్క భవిష్యత్ మనీ స్టార్ట్ అవుతుంది. సో అలా. కాబట్టి సంపద అనేది మీ బయట పరిస్థితి కాదు, మీ లోపలి స్థితిని ఫాలో చేస్తుంది. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ని ధైర్యంగా, ఉద్దేశపూర్వకంగా మీ ఆలోచనలని మళ్ళిస్తే మీ సంపద మళ్ళుతుంది మీ వైపు. మీ ఆలోచనలు, మీ భావాలు సంపద దిశగా మీరు మరలిస్తే మీ జీవితం ఖచ్చితంగా స్పందిస్తుంది. మీరు ఏ భావంతో ఉంటే ఆ భావం జరుగుతుంది. ఈ రోజు నేను ఎలాగైనా క్లాస్కి అటెండ్ అవ్వాలి, నా జీవితంలో ఒక మార్పు రావాలి అనుకుంటే మార్పు వస్తుంది. భావమే. మీ భావం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీ భావం కనిపిస్తుంది ఇక్కడ. మీ భావానికే యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. మీ భావానికే ఎవ్రీథింగ్ రెస్పాండ్ అవుతుంది. ఓకేనా? సో సో మెనీ పీపుల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. ఈ క్లాసెస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వన్ డే దే విల్ అప్రోచ్ మీ. ఖచ్చితంగా నన్ను మీట్ అవుతారు, కలుస్తారు. ఆ రోజు ఇది ఒక మ్యాసివ్ గ్రూప్గా, గుంపుగా క్రియేట్ అవుతుంది. ఇట్ విల్ హ్యాపెన్. త్వరలోనే జరగబోతుంది. సో కాబట్టి మనీ విషయంలో, మీరు నేర్చుకున్న విషయంలో ఎలాంటి భావంతో ఉన్నారు, ఆ భావం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. పెద్దగా మనం సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి సంజాయిషి ఇస్తూ పోతే యూనివర్స్ కూడా మీకు సంజాయిషి చెప్తుంది. నీకు సక్సెస్ ఎందుకు రావట్లేదు, నేను ఎందుకు మనీని ఇవ్వట్లేదు, యూనివర్స్ దగ్గర కూడా ఆన్సర్స్ ఉంటాయి. సంజాయిషి ఇస్తుంది. కాబట్టి సో ది థ్యాంక్ యూ పేడ్ మనీలో మీరు ఫాలో అవ్వాల్సిన ఒక పవర్ఫుల్ మెథడ్ థ్యాంక్ యూ ఫర్ ద మనీ. చెప్పండి ఒకసారి. ఇలా చెప్పండి, థ్యాంక్ యూ ఫర్ ద మనీ. హ్యాపీగా చెప్పండి, థ్యాంక్ యూ ఫర్ ద మనీ. మనీకి థ్యాంక్ యూ చెప్పాలి. సో చాలా మంది మనీకి థ్యాంక్ యూ చెప్పమంటే ఎలా చెప్తారు? సింపుల్గా నోటితో అలా చెప్తారు. సో యాహూ థ్యాంక్ యూ మనీ ఇలా చెప్పాలి మనం మనీకి. ఎందుకంటే మనీ అనేది ఎనర్జీ. అవునా కాదా? మనీ అనేది ఎనర్జీ. మీ దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు లేదు, 1,00,000 రూపాయలు ఇప్పుడు మీ జేబులో ఉన్నాయనుకోండి, ఎంత ధైర్యంగా ఉంటారు కదా? చాలా ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా వస్తుంది ఆ ధైర్యం. మన మాట తీరు మారుతుంది. కుటుంబ వ్యక్తులతో మాట్లాడే స్టైల్ మారుతుంది. ఆ, ఏదైనా కూడా మారుతుంది. జేబులో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉంటే. ఏమీ లేకపోతే మళ్ళీ కండిషన్ మారుతుంది. కాబట్టి మనీ అనేది ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీకి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. ఎలా థ్యాంక్ యూ చెప్పాలి? ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి? డబ్బు లేకపోవడం, నేను బాధపడుతూ ఉంటా మనీ లేదు అంటే ఏం జరుగుతుంది? నా దగ్గర డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు అంటే డబ్బు కొరత గురించి బాధపడటం, ఆందోళన చెందడం ఏమవుతుంది? ఇంకా దాన్నే క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు డబ్బు లేదని బాధపడద్దు, డబ్బు సరిపోవట్లేదని బాధపడద్దు. ఎందుకంటే మన ఫీలింగ్సే మన ఎనర్జీ. మీ ఫీలింగ్సే మీ ఎనర్జీ. సో మీకు కరెంట్ బిల్ వస్తుంది, లేదా ఫోన్ బిల్ వస్తుంది, చాలా బిల్స్ వస్తాయి.
ఈ బిల్స్ వచ్చినప్పుడు మీరేమనుకుంటారు చూడగానే? ఇంత డబ్బా, ఇంత బిల్ వచ్చిందా, ఇంత అమౌంటా అనుకుంటారా లేదా? రెస్టారెంట్కి వెళ్తారు, ప్రశాంతంగా తింటారు, వాడు బిల్ ఇస్తాడు, చూసి ఇంత బిల్లా అనుకుంటారా లేదా? చెప్పండి, జెన్యున్గా చెప్పండి. ఇంత ఎందుకు వచ్చింది? ఇంత 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 భావన, ఫ్రీక్వెన్సీ పోతుంది అక్కడే, మనీకి సంబంధించిన ఫ్రీక్వెన్సీ అక్కడే పోతుంది. సో కాబట్టి దాన్ని ఎలా చేంజ్ చేయాలి నేను ఈరోజు చెప్తాను. సో మీ లోపల భావన కనుక అలా ఉంటే మీరు అదే క్రియేట్ చేస్తారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు బిల్లు చూసిన ప్రతిసారి ఆ బిల్ ఏదైతే వస్తుందో ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. మీరు బిల్లు చూసిన ప్రతిసారి దాన్ని ఒక చెక్ లాగా భావించండి. మీకు ఎంత అమౌంట్ అన్నా రానివ్వండి. ఇప్పుడు కరెంట్ బిల్ వచ్చింది, ఈ మంత్ కరెంట్ బిల్ వచ్చింది. ఏం చేయాలి? దాన్ని బిల్లా చూడకండి, అదొక చెక్ లాగా భావించండి. కరెంట్ బిల్ వస్తుందా, తీసుకొస్తాడా రిసిప్ట్? అలా ఏ బిల్ వచ్చినా కూడా దాన్ని ఒక చెక్ లాగా భావించండి. మీకు డబ్బు వస్తున్నట్టుగా ఊహించండి. ప్రతి బిల్ మీరు ఓపెన్ చేసి ఆ బిల్ మీద ఇలా రాయండి. ఏమని రాస్తారు ఆ బిల్ పైన? ఈ డబ్బుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ మనీ అని రాయండి. థ్యాంక్ యూ ఫర్ ద మనీ. ప్రతి బిల్ పైన రాయండి, థ్యాంక్ యూ ఫర్ ద మనీ. అలా రాసేటప్పుడు నిజంగా కృతజ్ఞత ఫీలింగ్తో రాయండి, యాక్టింగ్ చేస్తూ రాయకండి. రియల్ గ్రాటిట్యూడ్తో రాయండి ఆ బిల్ పైన. ఏమని రాస్తారు? థ్యాంక్ యూ ఫర్ ద మనీ, ఈ డబ్బుకు ధన్యవాదాలు, ఆ బిల్ పైన రాయండి. మీరు ఏ బిల్ రిసీవ్ చేసుకున్నా ఆ బిల్ పైన రాయండి. ఓకేనా? ఫాలో చేస్తారా? ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. మీరు దీన్ని ట్రై చేసి చూడండి. తర్వాత మీరు బిల్ పే చేస్తారు. బిల్ పే చేసినప్పుడు మీరేం రాయాలి? థ్యాంక్ యూ ఐ పేడ్, థ్యాంక్ యూ పేడ్, బిల్ వెనకాల రాయండి. సో అప్పుడు ఇలా అనుకోండి, ఈ బిల్ చెల్లించడానికి నా దగ్గర డబ్బు ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. ఈ బిల్ చెల్లించడానికి నా దగ్గర డబ్బు ఉంది. ఈ భావన మీ లోపల సమృద్ధి భావనకి, ఫ్రీక్వెన్సీకి మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి మీరు బిల్ చూడగానే ఏం రాయాలి? ఆ బిల్ చూడగానే థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని రాయాలి. బిల్ పే చేయగానే ఏమని రాస్తారు? థ్యాంక్ యూ పేడ్. ఈ బిల్ చెల్లించడానికి నా దగ్గర డబ్బు ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్ లేదా థ్యాంక్ యూ గాడ్. ఇలా చెప్పాలి. ఈరోజు మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఇంట్లో ఉన్న ఒక 10 పాత బిల్లులు తీసుకోండి, 10 ఓల్డ్ బిల్స్ తీసుకోండి. ఆల్రెడీ పే చేశారు కదా, వాటి వెనకాల ఇలా రాయండి, థ్యాంక్ యూ పేడ్ అని రాయండి. నేను అప్పట్లో కూడా చెల్లించగలిగాను, ఆ ఫీల్తో రాయండి, థ్యాంక్ యూ పేడ్. ఒక 10 బిల్స్ ఈరోజు తీసి రాయండి. మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. మనీ పట్ల ఉన్నటువంటి కొరత భావన పోతుంది. మనీ మిమ్మల్ని ఫాలో చేయడం మొదలవుతుంది. సో కాబట్టి హ్యాపీ టు పే మై బిల్స్. మీ బిల్స్ని ఎప్పుడు కూడా హ్యాపీనెస్తో పే చేయండి, ముభావంతో, బాధతో ఇంత డబ్బు పోతుంది అని పే చేయకండి. బిల్స్ పే చేయాల్సిందే కదా. ఎస్ ఆర్ నో? అంతేనా రామచంద్ర సార్? బిల్స్ పే చేయాల్సిందే, తప్పదు కదా. కాబట్టి అసలు సీక్రెట్ ఏంటి అంటే, బిల్ అంటే ఖర్చు కాదు. ఫస్ట్ మీరు పే చేసే మనీ ఖర్చు కాదు. బిల్ అంటే మీరు ఒక సర్వీస్ను ఉపయోగించుకున్నారు, అందుకు వచ్చిన సర్వీస్ ఛార్జ్. అప్పుడే బిల్ వస్తుంది మీకు, ఊరికే రాదు. కరెంట్ బిల్ అంటే మీ ఇంట్లో లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, ఇదంతా సర్వీస్ తీసుకుంటున్నారు కాబట్టి బిల్ రూపంలో వచ్చింది. కాబట్టి అది ఖర్చు ఎలా అవుతుంది? సర్వీస్ తీసుకున్నారు కదా. ఫోన్ బిల్, కమ్యూనికేషన్ చేయగలుగుతున్నారు కదా, ఇప్పుడు డాటా ఉంటేనే కదా మీరు ఈ క్లాస్కి అటెండ్ అవుతున్నారు. హౌస్ రెంట్, ఇప్పుడు ఉండడానికి ప్లేస్ ఇచ్చారు కదా, అది ఖర్చు ఎలా అవుతుంది? అంటే బిల్ అనేది ఒక ప్రాబ్లం కాదు, ఒక బ్లెస్సింగ్. బిల్స్ అనేది ఒక బ్లెస్సింగ్. సర్వీస్ తీసుకుంటున్నారంటే మీరు బ్లెస్సింగ్లో ఉన్నారు. అది సర్వీస్కు మీరు ఇస్తున్న ఛార్జెస్, నాట్ ఖర్చు. కాబట్టి ఫ్రీక్వెన్సీని మార్చండి, ఖర్చు అది కాదు. ఓకేనా? ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు లివ్ విత్ ఇన్ యువర్ ఇన్కమ్ అండ్ పే యువర్ బిల్స్ ఆన్ టైం. హ్యాపీనెస్ సీక్రెట్ ఇదే. ఆన్ టైంలో బిల్స్ పే చేస్తే అతనికంటే హ్యాపీగా ఎవ్వరు ఉండలేరు, అవునా కదా? సో అలా తయారవ్వాలి మనం. కాబట్టి
మీరు డబ్బును ప్రేమతో చూడాలి. థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ పేడ్. మీరు పే చేసిన ప్రతి దానికి ఎస్ నేను పే చేసే స్థితిలో ఉన్నాను అనుకోవాలి. మీ ఫ్రీక్వెన్సీని అలా చేంజ్ చేయాలి. మీ భావాలు మారితే మీ ఫలితాలు 100% మారుతాయి. మీరు బిల్లులు చూసే భయపడే వ్యక్తి కాదు ఇప్పటి నుండి. బిల్లులు చెల్లించగలిగే స్థాయిలో ఎదుగుతున్న వ్యక్తి.